నా అనుకున్న వాళ్ళు సైతం అపార్థానికి గురవుతారు, అర్థం చేసుకోరు, వాళ్ళు సహా బాధపడతారు. ఇలాంటి సన్నివేశాలు భక్తులకు తారసపడతాయి. ఇది సేవకుడు, విశ్వాసి, పరిచారకుడు అన్న భేదం లేదు. దేవుని ప్రేమించి దేవుని వెంబడిస్తున్న వాళ్ళకి జీవితంలో కొన్ని ఇలాంటి ఎదురవుతుంటాయి. మనకి అర్థం కాదు ఎందుకు ఇట్లా జరుగుతుందని. కొన్నిసార్లు విపరీతంగా ఏడుపు వచ్చింది, బాధ కలిగితే నేను చేసిన ద్రోహం ఏంటి, నేను చేసిన అన్యాయం ఏంటి, నేను వారికి ఏం కీడు చేశాను, ఎందుకు నా విషయంలో ఇతరులు ఇలా ఉన్నారు అని చాలా బాధ అయిపోతుంది. ఓ రకంగా చెప్పాలంటే నరాలన్నీ చచ్చుబడిపోయినట్టు నిరాశ, నిర్లిప్తత అంటారు. ఇలాంటి అనుభవాల్లో గుండా ప్రయాణం చేస్తూ ఉంటాం కొన్నిసార్లు మనం. మీలో ఎంతమంది ఇలాంటి అనుభవాల్లో ఉన్నారు, ఇలాంటి అనుభవాల్లో ప్రయాణం చేస్తున్నారు, చేస్తున్నారు? ఒకసారి చేతులు ఎత్తండి. అవునా? అందరూ దాదాపు అదే అనుభవాల్లో ఉన్నట్టున్నారు. కానీ అలాంటి పరిస్థితుల్లో దావీదు ఆశ్రయించింది దేవుణ్ణి ఒక్కడే. ఒకవేళ దావీదు దేవుణ్ణి తెలుసుకొని ఉండకపోతే, కలుసుకొని ఉండకపోతే, ఎరిగి ఉండకపోతే బహుశా చచ్చిపోతుండే. ఇంత దారుణమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళి మనిషి ఎలా బతికున్నాడు అంటే మళ్ళా కీర్తనలు ఆయనే చెప్తాడు, యెహోవా నా